ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్ట్ అమరావతి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి పేరును కేబినెట్లో 100% అంగీకరించారన్నారు. ప్రతి గ్రామం నుంచి మట్టి నీరు తెచ్చి అమరావతిలో ఉంచామని, యమునా నది నీరు, పార్లమెంట్ మట్టిని ప్రధాని మోదీ తెచ్చారన్నారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల పవిత్ర జలం మట్టి తెచ్చామన్నారు. ఆ పవిత్ర జలం మట్టి మహిమ అమరావతిలో ఉందని, అందుకే అమరావతిని ఎవరూ కదిలించలేకపోయారన్నారు. అమరావతి రైతుల త్యాగం చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని చంద్రబాబు వివరించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజధాని అమరావతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతి అనేది ఆ కాలంలో ప్రముఖ నగరమని, రాష్ట్ర విభజన జరుగుతుందని, అమరావతి రాజధాని అవుతుందని ఎవరూ ఊహించలేదన్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా సముద్రంలో ఉన్న ప్రాంతం ఇదని, రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించేవారు ఎవరైనా అమరావతిని ఒప్పుకోవాలన్నారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పిందన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన అనుభవం తమకుందని, 9 ఏళ్లలో సైబరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానన్నారు. కృష్ణానది నుంచి నీళ్లు తెచ్చి సైబరాబాద్కి ఇచ్చామన్నారు. 29,000 మంది రైతులు 34,400 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారని, రైతులిచ్చిన భూమికి ఏటా పరిహారం ఇచ్చామన్నారు. 10 ఏళ్ల వరకు పరిహారం ఇస్తామని రైతులకు చెప్పామని, రైతు కూలీలకు కూడా పరిహారం ఇచ్చామన్నారు. రాజధాని రాష్ట్రానికి నడిమధ్యనే ఉండాలని ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక జగన్ ఏం చేశారో ప్రజలే చూశారన్నారు. దేశంలో ఏ నగరానికి లేని సౌలభ్యత అమరావతికి ఉందని, ఇన్ని కిలోమీటర్ల రివర్ ఫ్రంట్ ఎక్కడా లేదన్నారు. 9 విభాగాల్లో అమరావతి హబ్గా మారాలని ఆకాంక్షించామన్నారు. జగన్ వచ్చాక అమరావతిలో జరుగుతున్న పనులను ఆపేశారన్నారు. పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది. అమరావతికి చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం, అదే మాదిరిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం, ఇది ఒక చరిత్ర. ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో గల అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చాం. ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మాదిరిగా చేశాం. మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చారు. అక్కడనే ఎవరు కూడా అక్కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా దూకొనిపోయారు, కానీ ఈ మట్టిని తాకలేకపోయారు. అదొక గొప్ప విశిష్టత, పవిత్రత. నెక్స్ట్, ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు, వై అమరావతి అలోనని. విభజన జరిగింది. విభజన జరిగినాక అప్పట్లో 13 జిల్లాలు. 13 జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్గా ఏ పక్క గిర్ర గీసిన, ఈ పక్క మడకసిర లాస్ట్, ఈ పక్క ఇచ్చాపురం, ఇంకొక స్ట్రైట్గా కొద్దిగా ఇట్లా వస్తే కుప్పం. 550, 590, ఇక్కడ 594 కిలోమీటర్లు. ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి. ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు. అదే మాదిరిగా ఆ పక్క 12 పార్లమెంట్లు, ఈ పక్క 12 పార్లమెంట్లు, 13వ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది. దేనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి? దీనికి కులాలు కావాలన్నా, మతాలు కావాలన్నా, ప్రాంతాలు కావాలన్నా, లేదంటే రెచ్చగొట్టాలన్నా? అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఎలాంటి వ్యక్తి అయినా సరే, అతను కరుడుగట్టిన ఉగ్రవాది అయినా సరే దీనికి ఒప్పుకొని తీరాలి. ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు. ఉప్పాడ, కొత్తపల్లి తీరం వద్ద కోతకు గురవుతున్న ప్రాంతాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని అధికారులకు ఆదేశించారు. కోతకు గురవుతున్న తీరును అధికారులు పవన్కు ఫోటో ప్రదర్శన ద్వారా వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు 3వ రోజు పిఠాపురంలో పర్యటించారు. ఉప్పాడ, కొత్తపల్లిలో తీరం వద్ద కోతకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించారు. కోతకు గురవుతున్న తీరును అధికారులు ఫోటో ప్రదర్శన ద్వారా పవన్కు వివరించారు.
అనంతరం అక్కడి నుంచి చేబ్రోలులో అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉప్పాడ సముద్ర తీరానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ స్థానికులతో మాటామంతి నిర్వహించారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని అధికారులను ఆదేశించారు. 8 గ్రామాలు సముద్రం కోతకు గురయ్యాయని, 2 గ్రామాలైతే పూర్తిగా మునిగిపోయాయని అధికారులు వివరించారు. కోతకు గురవుతున్న తీరును అధికారులు పవన్కు ఫోటో ప్రదర్శన ద్వారా వివరించారు. పవన్ రాకతో ఉప్పాడ తీరం కోలాహలంగా మారింది. పవన్ కళ్యాణ్కు అడుగడుగున జనం నీరాజనం పలికారు. అనంతరం కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సిపిడబ్ల్యూ హెడ్ వర్క్స్ మంచినీటి ట్యాంకును, సూరప్ప చెరువును పవన్ కళ్యాణ్ సందర్శించారు. సూరప్ప చెరువు దగ్గర ఉన్న 7 MLD సెండ్ ఫిల్టరేషన్, పవర్ హౌస్, ఇతర ల్యాబులను కూడా ఆయన పరిశీలించారు. ఓ బాలుడు పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానంతో ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఇంటి ముందు నిలబడి జనసేన పార్టీ జెండాను ఊపుతూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఆయన కారును ఆపి ఆ బాలుడిని ఆలింగనం చేసుకున్నారు. కోతకు గురైన ఉప్పాడ తీరం పరిశీలించేందుకు వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకోవటంపై బాలుడు సంతోషం వ్యక్తం చేశాడు. మల్లవల్లి పారిశ్రామిక వాడను అన్ని రకాల అభివృద్ధి చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వాడ అభివృద్ధి చేస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలు దొరికి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి పేర్కొన్నారు. గన్నవరం మండలం వీరప్పనేనిగూడెం, బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడలను పరిశ్రమల శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వాడలోని పరిశ్రమలను పరిశీలించి పారిశ్రామిక అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పడతానని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మీడియాతో మాట్లాడుతూ మల్లవల్లి ఏపీఐఏసీ ఏరియాలో సందర్శించి 2 ఇండస్ట్రియల్ను పరిశీలించి సమస్యలు తెలుసుకోవడం జరిగిందని, అమరావతికి చేరువలో ఇండస్ట్రియల్ పార్క్ ఉండడం వలన వెంటనే వచ్చి విజిట్ చేస్తే పారిశ్రామిక వాడ అభివృద్ధికి ఉన్న సమస్యలు తెలుస్తాయన్నారు. ఇక్కడ డ్రైనేజీ సమస్య, విద్యుత్ సమస్య వంటి చిన్న సమస్యలు ఉన్నాయని తెలియజేశారని అన్నారు. ఇండస్ట్రియల్ పార్కులో ల్యాండ్ కాస్ట్ విపరీతంగా పెరిగిందని, బయట ఏరియాలో 40 లక్షలు ఉండే భూమి ఇక్కడ 80 లక్షలకు పైగా ఉండడం వలన పెట్టుబడిదారులు రాలేకపోతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ పార్కులో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ల్యాండ్ తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయకుండా పద్ధతి ప్రకారం ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి చేయాలన్నారు. పారిశ్రామిక వాడ అభివృద్ధి చేస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలు దొరికి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. జరిగింది 2 ఇండస్ట్రియల్ పార్క్స్ చూసి తెలుసుకొని, అంటే ఒక ఐడియా అనేది చేసుకోవాలి మనం. సో మనకి విజయవాడ దగ్గరలో ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయని చెప్తే ఇమ్మీడియట్గా ప్లాన్ చేసి విజిట్ చేస్తే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుందనే ఉద్దేశంతో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చిన్న సమస్యలు చెప్పారు. అంటే డ్రైనేజు, లైటింగు ఇట్లాంటివి ఏదో చెప్పారు కొంతమంది. మనం అది ఇష్యూస్ ఈవినింగ్స్ పూట సరైన ప్రాబ్లంలే అవన్నీ చెప్పేసా ఇక్కడ జడ్డం గారికి, ఈడీ గారికి ఇమ్మీడియట్గా దాని గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని సీరియస్గా తీసుకోమన్నా. ఒకటి మేజర్ కన్స్ట్రెంట్ ఏమంటే ఇండస్ట్రీస్ కొత్తగా రావాలంటే బయట దాదాపు 40 లక్షలు 45 లక్షలకు ల్యాండ్ దొరుకుతూ ఉంది పర్ ఎకర్. ఇక్కడ 85 lakhs అంటే ఎవరు వస్తారు? సో ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. సో పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా సూపర్గా డెవలప్ చేశారా అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. సో మనము కొద్దిగా రీజనబుల్గా వర్కౌట్ చేసి, ప్లస్ ఇంకోటి ఇది ఏదో రియల్ ఎస్టేట్ అనేది కాకుండా ఇండస్ట్రీ అంటే తీసుకునే వాళ్ళు కూడా ఏదో ల్యాండ్ తీసుకొని రియల్ ఎస్టేట్. మీరు రైతుల సమస్య ఉందని గత ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్లోను, టీవీలోను మీరు ప్రసారం చేస్తే చాలా బాగుండేది. ఇప్పుడు మంత్రి గారు వచ్చి ఇట్లా పరిష్కరిద్దామని ఆయన వచ్చినప్పుడు రైతుల సమస్యలు పరిష్కరిస్తాగా వచ్చారు. ఆయన ఇండస్ట్రియల్ సమస్యలు తెలుసుకుని ఈ ల్యాండ్ ఇష్యూలు ఉన్నట్లో ఉన్నాయి, మలవల్లో చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవం. వాటిని పరిష్కరిస్తాగా మంత్రి గారు వచ్చారు. ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికే పనిచేస్తుంది. దానికి తార్కాణమే అసెంబ్లీ సెషన్స్ అయిన కాడి నుంచి ఇక్కడే ఉన్నారు మంత్రి గారు. వెంటనే ఫస్ట్ మన స్టేజ్కి వచ్చినందుకు ఆయన ధన్యవాదాలు చెప్పండి. మీరు సమస్యలు తీర్చాక ఆయన వచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెడుతూ మంత్రిని కలుస్తుండగా వారికి లోకేష్ భరోసా కల్పిస్తున్నారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు. మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజా దర్బార్కు తరలివచ్చి తమ సమస్యలను విన్నవిస్తున్నారు.
ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరుతున్నారు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి వారికి భరోసా ఇస్తున్నారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులకు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంజూరు చేసిన టిట్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన ఆశయ సాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమకు మంజూరు చేసిన ఇళ్లకు తాళాలు కూడా ఇవ్వకుండా వేధింపులకు గురిచేశారని తెలిపారు. ప్రస్తుత ప్రజాప్రభుత్వంలో తమ సొంత ఇంటి కల నెరవేరేలా టిట్కో ఇంటి రుణాన్ని మాఫీ చేయాలని యువనేతను కోరారు. సమస్యను విన్న నారా లోకేష్ చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. తన కుమార్తెకు పూర్తిస్థాయి అంగవైకల్యం ఉందని, ఆ విధంగా దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన షేక్ బానూబి, దివ్యాంగ పెన్షన్ కోసం నొలకపేటకు చెందిన ఆంజనేయులు లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. పుట్టుకతో దివ్యాంగుడైన తాను డిగ్రీ చదివానని, ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎం వంశీకృష్ణ కోరారు. గత ప్రభుత్వంలో నిలిపివేసిన రైతు కూలీ పెన్షన్ను పునరుద్ధరించాలని ఎర్రబాలెం గ్రామానికి చెందిన ఎన్ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గిరిజన పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు ఎటువంటి అన్యాయం జరగబోదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇచ్చారు. వారి ఉద్యోగ భద్రతకు పూర్తి భరోసా కల్పిస్తామన్నారు. గిరిజన పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు మొదటి నుంచి టీడీపీ అండగా ఉందన్నారు. ఏ ఒక్క ఉద్యోగికి కూడా అన్యాయం జరగబోదని తెలిపారు. డిఎస్సి నోటిఫికేషన్ వల్ల తమకు అన్యాయం జరుగుతుందంటూ గిరిజన పాఠశాల టీచర్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 4 రోజుల నుంచి తాము పడుతున్న ఆవేదనను ఈరోజు మంత్రి గుమ్మడి సంధ్యారాణి దృష్టికి గిరిజన ఉపాధ్యాయ ఉద్యోగులు తీసుకువెళ్లారు. మంత్రి హామీతో నిరసన కార్యక్రమాన్ని ఉద్యోగులు విరమించారు. ఈ సందర్భంగా గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు ఎటువంటి అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు. వారి ఉద్యోగ భద్రతకు పూర్తి భరోసా కల్పిస్తామన్నారు. గిరిజన పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు మొదటి నుంచి టీడీపీ అండగా ఉందని వెల్లడించారు. గత 5 ఏళ్లలో గిరిజన పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయానికి గురిచేస్తోందన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఉద్యోగస్తులను రెచ్చగొడుతున్నారన్నారు. వైసీపీ పాలనలో కనీసం ఏ ఒక్కరోజు కూడా ఉద్యోగ సమస్యలపై పిలిచి మాట్లాడిన సందర్భం లేదన్నారు. ఏ ఒక్క ఉద్యోగికి కూడా అన్యాయం జరగబోదని గుమ్మడి సంధ్యారాణి తేల్చి చెప్పారు. దీంతో ఉద్యోగులంతా ఆందోళనను విరమించారు. చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకి గత 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా వాళ్ళకి జీతం పెంచడం కానీ, వాళ్ళకు ఉద్యోగ భద్రత కానీ, లేదా డిఎస్సి తీయడం కానీ ఏది జరగలేదు గత ప్రభుత్వంలో. ఈ 5 సంవత్సరాల్లో ఎవరైనా ఎక్కడైనా బయటకు వస్తే వాళ్ళని కొట్టడం, జైల్లో పెట్టడం, వాళ్ళని హింసించడం మనం అందరం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్యోగాలను కనీసం వాళ్ళని ఉంచకుండా మీరు మీ టీచర్లు కాదు, మీరు టీడీపీ గూండాలను వాళ్ళు బయటకు తోసేసిన పరిస్థితి కూడా గత టైం ఉంది. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద 14,500 టీచర్ పోస్టులకు పెడితే వీళ్ళకి కావాలి అని కొంతమంది వీళ్ళని రెచ్చగొట్టి మీ ఉద్యోగాలు పోతున్నాయి, మీకు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు తీసేస్తున్నారు అని వీళ్ళని రెచ్చగొట్టి ఇక్కడ కూర్చుని పెట్టారు. యాక్చువల్గా చెప్పాలి అంటే గిరిజనులు అంటే స్వచ్ఛమైన కల్మషం లేని మనసున్నటువంటి మా గిరిజనులు ఎప్పుడు కూడా మాకు ఉద్యోగ భద్రత ఉంటే చాలు కానీ మేమేదో కోట్లు పడగెట్టేద్దామనే ఆలోచన అయితే ఎవరికీ లేదు. ప్రజారోగ్యంపై వైద్య, ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కలుషిత తాగునీరు, పారిశుద్ధ్య లోపం, దోమల వల్ల ప్రజల రోగాలు బారిన పడుతున్నారని అన్నారు. అన్ని చోట్ల వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, కనీసం తాగునీటి పరీక్షలు జరపడం లేదని తెలిపారు. సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, గ్రామాల్లో మళ్లీ వాటర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. మంత్రులు నారాయణ, సతీకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. సీజనల్ వ్యాధుల విషయంలో ముందు నుంచే అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇప్పుడు చర్యలకు దిగితే పూర్తి ఫలితాలు రావని సీఎం అన్నారు.
ఆయా శాఖల్లో 2014 నుంచి 2019 వరకు నాటి టీడీపీ పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలు అన్నీ మళ్లీ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో కలుషిత త్రాగునీరు, పారిశుద్ధ్య లోపం, దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవటం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వాటిపై ఇప్పటికే తగు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందని సీఎం అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉంటుందని, వారిపై వైద్య ఆరోగ్య శాఖ మరింత దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. అన్ని చోట్ల వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, కనీసం త్రాగునీటి పరీక్షలు జరపటం లేదని సీఎం వ్యాఖ్యానించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే మాత్రం ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. డెంగ్యూ వస్తే వైద్యానికి లక్షల్లో ఖర్చవటంతో పాటు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వారి జీవితాలు తలకిందులవుతున్నాయని సీఎం అన్నారు. సీజనల్ వ్యాధుల నివారణలో 3 శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అప్పుడే ఫలితాలు వస్తాయని సీఎం సూచించారు. 3 శాఖల మంత్రులు, అధికారులు దీనిపై ప్రత్యేకంగా సమావేశం పెట్టుకొని కార్యాచరణతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి లా అండ్ ఆర్డర్ పనిచేయడం లేదని వైసీపీ నేతలు ఆరోపించారు. గత నెల రోజులుగా వైసీపీ నాయకులు కార్యకర్తలపై ఇష్టారీతిన దాడులు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికీ పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై విజయవాడ నగర కమిషనర్ని కలిసి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాసు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నాయకులు మాట్లాడుతూ గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికలకు ముందు నారా లోకేష్ 12 లేదా 13 కేసులుంటే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. మహిళను జుట్టుపట్టుకొని కొట్టించాడని చెప్పారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ప్రజలకు మంచి చేయకుండా ఎటువంటి దాడులకు దిగటం ఎంతవరకు కరెక్ట్ అని వారు నిలదీశారు. దాడులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, సానుభూతిదారులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ మీద ఏదైతే ఈ రోజు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు, మీ దగ్గర ఎవరైనా 12-13 కేసులు ఉంటే కానీ మీకు నామినేట్ పదవులు ఇవ్వని చెప్పని. ఆ మాటకి ప్రతి నియోజకవర్గంలో కూడా దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగా నేను తిరుగు నియోజకవర్గంలో ఏకొండూరు ఎంపీపీ గారు నాగలక్ష్మి గారి ఇల్లుని దుర్మార్గంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే 100 మందితో అక్కడికి వెళ్లి జేసీబీ తీసుకెళ్లి దుర్మార్గంగా కూల్చేయడం ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం. లా అండ్ ఆర్డర్ ఏమైపోతుందో అర్థం కావట్లేదు. ఏదైనా బిల్డింగ్ లో తప్పులుంటే అధికారులు ఉంటే చర్యలు తీసుకుంటారు. అన్ని రకాల అనుమతులున్న బిల్డింగ్ ని కూడా జేసీబీని తీసుకెళ్లి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే దాన్ని పడగొడుతున్నాడంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేమనుందా? మీద దగ్గరుండి ప్రతీకార చర్యలు తీసుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి, దీన్ని సభ్య సమాజం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ నగరానికి ఒక చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మధ్య కాలంలో శాంతి భద్రతల సమస్య ఎక్కడా కూడా ఉత్పన్నం కాకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, ప్రజలందరూ కూడా ఎటువంటి భయాందోళనకి గురి కాకుండా జీవనం సాగిస్తున్నటువంటి తరుణంలో నిన్న తిరువూరులో కానీ, అలాగే నిన్న పశ్చిమ నియోజకవర్గంలో కానీ, ఈ విజయవాడ సిటీలో కానీ అనేక రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. దీన్ని నిలుపుదల చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఒక ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతూ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడట్లేదు, అమ్మఒడి గురించి మాట్లాడట్లేదు. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి ఎక్కడ చేయాల్సి వస్తుందని చెప్పి ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఒకళ్ళు రెడ్ బుక్ అంటారు, ఒకళ్ళు బ్లాక్ బుక్ అంటారు, రకరకాలుగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నారు. అందరూ కూడా చెప్తా ఉన్నారు ఎవరిని ఉపేక్షించం. మొన్న తిరువూరులో జరిగిన సంఘటన, ఎన్నికల్లో జరిగిన ఒక చిన్న సంఘటన. మీరు బ్రహ్మాండంగా మీ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా గెలిచారు కదా. మీరు అల్టిమేట్గా మీరు గెలవడం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చారు. అంతే తప్ప ఆ ప్రజల మీద దండయాత్ర చేయడానికి కాదు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా మనం చేస్తాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఏపీ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు తదితరులకు అభినందనలు తెలిపారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహాలను ధ్వంసం చేయడం సరైన చర్య కాదని, ఆయన అన్ని వర్గాలకు చెందిన వ్యక్తిని వ్యాఖ్యానించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కూడా శుభాకాంక్షలు తెలిపారు. రెడ్డి కార్పొరేషన్కు 2,000 కోట్లు కేటాయించి ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. రాజశేఖర రెడ్డి ఒక కులానికి పరిమితమైన వ్యక్తి కాదన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా అన్ని కులాలకు చెందిన వారు సంయుక్తంగా నిర్మించుకున్న విగ్రహాలను కక్షపూరితంగా ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెడ్లు అన్ని పార్టీల్లో ఉన్నారని ఆయన తెలిపారు. నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్ర పేరుతో అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ రాయలసీమలో అయితేనేమి, పల్నాడులో అయితేనేమి, ఇటు కోస్తాలో అయితేనేమి ఒక 3-4 చోట్ల రెడ్డి కులస్తులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలలో ఆయన ఒక మాట రెడ్లందరికీ చెప్పాడు, మీకు మేము తోడుగా ఉంటాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అని. ఆ మాటను ఆయన నిలబెట్టుకోవాలి. రెడ్డి కార్పొరేషన్కు 2,000 కోట్ల నిధులు కేటాయించి 2,000 కోట్ల నిధులు కేటాయించి రెడ్డి మహిళలకైతేనేమి, నిరుద్యోగ యువతకైతేనేమి ఉపాధి అవకాశాలు పెంపొందించుకునేందుకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి ఆ కార్పొరేషన్ ద్వారా అని లోకేష్ బాబు గారికి గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనసేన వారు ఈరోజు రాష్ట్రం నుంచి ఎంపీలు ఎక్కువ శాతం గెలిచారు. అంతేకాకుండా ఇక్కడ అధికారంలో కూడా ఉన్నారు కాబట్టి, కలిసి ఉన్నారు కాబట్టి ప్రత్యేక హోదా అనే అంశాన్ని మళ్ళీ తెర మీదకి తెచ్చి దాని సాధనకు ఈ ఇరు పార్టీలు కూడా కృషి చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం కోరుకుంటోంది. ఏపీ వ్యాప్తంగా 46.45 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగుతోందని, పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నకిలీ విత్తనాలకు చెక్ పెట్టాలని, అనుమతి లేని రకాలు, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ కార్యాచరణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నకిలీ విత్తనాలకు చెక్ పెట్టాలని, అనుమతి లేని రకాలు, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కోరారు. ప్రకృతి వ్యవసాయం, బిందు సేద్యం ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందనే కారణంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు చేపట్టారని, ఈ పట్టిసీమ పథకం బంగారు పథకంగా మారిందని చెప్పారు. ప్రతి ఏడాది 10 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు ఇస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేశామన్నారు. ఏలూరు జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. నీటి విడుదలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు త్రాగునీరు లభ్యం కానుందన్నారు. ఒకే రోజు పట్టిసీమ, తాడిపూడి, పుష్కరం, పురుషోత్తపల్లి ఎత్తిపోతల పథకాలకు నీరు విడుదల చేయటం చరిత్రని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి కాంట్రాక్ట్ ఏజెన్సీని మార్చారని, పోలవరం అథారిటీని, కేంద్ర జలవనరుల సంఘాన్ని పట్టించుకోకుండా కాంట్రాక్టర్ను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తప్పులు సరిదిద్దుకోకుండా విమర్శలు చేయటాన్ని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా 35 టీఎంసీల నీరు నిల్వ ఉంచే అవకాశం ఉండేదని, అయితే ఇప్పుడు కేవలం 1/2 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉందని, అందుకు జగన్ వైఖరి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే 3 రోజుల్లో నీటి విడుదల సామర్థ్యాన్ని 8,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసిన జగన్, అంబటి రాంబాబు ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.